హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావర్ ఫర్ యూ ఛానల్ కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయడానికి ట్రై చేయండి. అయితే ఛానల్ కొత్తగా అయితే రీసెంట్గా స్టార్ట్ చేసినాం. సబ్స్క్రైబర్స్ అయితే తక్కువ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి. అయితే ఈరోజు వచ్చేసి మనం అయితే నేను ఈ వీడియోకి అయితే దగ్గర దగ్గర ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు అందరు లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు సందీప్ రెడ్డి వంగ అన్న బయోగ్రఫీ అయితే ఏంది అనేది ఈరోజు కొంచెం వీడియోలో అయితే డీటెయిల్గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ గారు అయితే అన్న అయితే ఇప్పటికి మూవీస్ వచ్చేసి ఒక 3 మూవీస్ తీసిండేమో అయితే అనుకుంటా. ఫస్ట్ 'అర్జున్ రెడ్డి' మూవీ, తర్వాత 'కబీర్ సింగ్' బాలీవుడ్‌లో ఆ మూవీ, తర్వాత వచ్చేసి 'ఎనిమల్' ఇప్పుడు తీస్తున్న మూవీ. నెక్స్ట్ వచ్చేసి మనకు 'స్పిరిట్' మూవీ అయితే తీయబోతున్నాడు. నెక్స్ట్ వచ్చేసి 'అల్లు అర్జున్' గారితోటి ఈ మూవీ అయితే చేయబోతున్నాడంట. ఈ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు 'మహేష్ బాబు' గారి మూవీతోటి తీయబోతున్నాడంట. ఆ సినిమా పేరు 'డెవిల్'. అయితే ఈ మూవీ వచ్చేసి దగ్గర 5 మూవీస్ వచ్చేసి చాలా భారీ ఎక్స్‌పెక్టేషన్ అయితే ఉండబోతున్నాయి. తర్వాత 'డెవిల్' అయిపోయినాక 'ఎనిమల్ ది పార్క్' అనేది మూవీ తీయబోతున్నారు. దానికి సెకండ్ పార్ట్ 'ఎనిమల్‌కి' సెకండ్ పార్ట్ అది. అయితే ఫస్ట్ పార్ట్ గురించి అయితే మనకు తెలుసు కదా! ఎంత విధ్వంసం అయితే సృష్టించిందో. దగ్గర దగ్గర వచ్చేసి 800,00,00,000 దగ్గర దగ్గర అయితే కలెక్ట్ చేసింది ఆ మూవీ. ఆ మూవీ అయితే చాలా ఎక్స్‌పెక్టేషన్‌తో వచ్చింది. ఆ మూవీ అయితే చాలా కష్టాలు పడి అయితే సందీప్ రెడ్డి వంగన అయితే చాలా మంది ప్రొడ్యూసర్ అయితే అడిగిండు. అయితే బాలీవుడ్ నుంచి అయితే ఈ మూవీ అయితే 'రణబీర్ కపూర్' గారికైతే ఒక నెక్స్ట్ లెవెల్ అయితే సినిమా అయితే పెట్టిపోయింది. అయితే 'సందీప్ రెడ్డి వంగన' అయితే బయోగ్రఫీ వచ్చేసి అన్న అయితే వా ఫ్యామిలీ వాళ్ళైతే చాలా ఇబ్బంది పడేసేసి అక్కడ హైదరాబాద్‌లో అయితే మనకైతే అన్న అయితే సినిమా అవకాశాల కొరకు చాలా అయితే తిరిగిండు. అన్న 'సందీప్ రెడ్డి వంగన్న' ఫస్ట్ 'అర్జున్ రెడ్డి' మూవీ తీయడానికైతే చాలా కష్టాలైతే పడ్డాడు. చాలామంది ప్రొడ్యూసర్‌తో అయితే పోయి కలవడం అయితే జరిగింది. కానీ చాలామంది అయితే రిజెక్ట్ చేసి చాలా అవమానాలైతే గురయ్యి గూడా వచ్చిండు అన్న. అయితే ఒక డైరెక్టర్ దగ్గర పోతే స్టోరీ లెంత్ ఎక్కువుంది. సినిమా కొంచెం కట్ చేస్తే బావుంటదని చెప్పేసి ఇంకొక డైరెక్టర్ దగ్గర పోతే ఈ మూవీ ఎక్కువ రోజులు ఆడదు. ఈ సినిమా కంటిన్యూ‌గా అదే ఫ్లాప్ అయ్యే మూవీ. ఎందుకు తీస్తుర్రు ఈ మూవీ అని చెప్పేసి చెప్పినారు. సినిమా అయితే చాలా ప్రొడ్యూసర్‌తోటి వెళ్ళింది కానీ ప్రొడ్యూసర్ కూడా అవమానిచ్చి ఒక ఒక ప్రొడ్యూసర్ అయితే పోయి వాళ్ళ ఫ్రెండ్ కలిసి నేను ఒక ప్రొడ్యూసర్‌ని కల్పిస్తాం. మనమైతే అక్కడికి వెళ్దాం. ఒకసారి అయితే డిస్కషన్ చేద్దాం అని చెప్పేసి అయితే అన్నయితే అక్కడ వెళ్తాడు. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే ప్రొడ్యూసర్ అన్న నేను టైంకి అయితే పోవాలనుకోని ఇద్దరు కలిసి అయితే పోతారు. టైంకెళ్ళినాక ప్రొడ్యూసర్ వచ్చేసి ఈ 'సందీప్ రెడ్డి వంగ' అయితే వచ్చిన డైరెక్టర్ మన విషయం మాట్లాడతాను అంటే లేసి నాకు పనుంది తర్వాత మాట్లాడతాం అని చెప్పేసి అయితే వెళ్తుంటాడు. అయితే చాలా దూరం అయితే కొంచెం ఇక్కడ రా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అయితే పిలిచి వీపు మీద చేసి ఒత్తి గుర్తుపెట్టుకో ఈయన పేరు సందీప్ రెడ్డి వంక అని చెప్పేసి ఇంక పో అని చెప్పేసి చెప్తాడు. అలాంటి ఇది ఉన్న ఆయన ప్రొడ్యూసర్ ఆయన దగ్గర దగ్గర వాళ్ళ ఫ్యామిలీ ఫోర్స్ లేకపోతే 'అర్జున్ రెడ్డి' సినిమా అయితే ఈరోజు తీయలేకపోతుండే మనకైతే. అలాంటి మూవీనైతే ప్రెజెంట్ చేసింది మన 'సందీప్ రెడ్డి వంగన్న'. అయితే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి ఫస్ట్ అయితే 5,00,00,000 అయితే అనుకున్నారు గానీ సినిమా తీసే విధానం తర్వాత యాక్టర్‌లకి ఇయ్యాల్సిన అమౌంట్ అవి ఇవి చాలా పెండింగ్స్ వచ్చేసి అన్న దగ్గర వర్క్ చేసేటోళ్ళు గూడా కెమెరామాన్ తర్వాత డైలాగ్స్ పరంగా డీఎంఓ అది తర్వాత చాలా అయితే కష్టాలైతే పడ్డారు అన్న అయితే 'సందీప్ రెడ్డి వంగన'. అయితే ఈ మూవీ తీసినాక కూడా వచ్చి చాలామందయితే 3 అవర్స్ అయితే లెంత్ అయితే ఎక్కువుంది. ఈ మూవీ కట్ చేస్తేనే మంచిది అని చెప్పేసి చాలామందయితే అన్నారు. అయినా అన్ని విషయాలైతే పట్టించుకోకుండా నేనైతే 'ఎలాగైనా ఉండండి' మూవీ ఫ్లాప్ అయితే నేనైతే పోయి మా డ్యాడీ అక్కడ బియ్యం మిల్లుంది అక్కడ వెళ్ళేసి నేను పని చేస్తా అని చెప్పేసి ఏదో ఒక మాట అన్నాడు. చాలా అయితే కష్టపడి అయితే ఎవ్వరైతే సినిమా బయట అయితే ఇండస్ట్రీలో సినిమా అయితే ఎవరైతే తీసుకోనీకైతే ప్రోత్సహించాలో ఎవ్వరైతే అది కేవైసీ వాళ్ళు తర్వాత అందరూ ప్రోత్సహించి సినిమా అయితే అన్ని థియేటర్‌లో అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఆ విడుదలైన తర్వాత అది చాలా ఎక్స్‌పెక్టేషన్‌తో వచ్చిన మూవీ అయితే చాలా ఎవరైతే ఎక్స్‌పెక్ట్ చేయలే. 20 నిమిషాల సినిమా స్టార్ట్ అయినాకైతే అందరూ అయితే మైండ్ బ్లాక్ అయితే అయిపోయింది. అయితే ఫస్ట్ వచ్చేసి ఇది యూత్‌కి మాత్రం కనెక్ట్ అయిన మూవీ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. చాలామంది లవ్ ఫెయిల్యూర్స్ మూవీకైతే చాలా అయితే అట్రాక్టెడ్ అయిందని చెప్పేసి చెప్పవచ్చు. చాలా రోజులైతే ఒక మంచి మూవీ చూసినాను ఫీల్ అయిందని చెప్పేసి చెప్పిండ్రు. అయితే ఈ మూవీ స్టార్ట్ అయినా కూడా ఇంకో కష్టం అయితే చాలామందైతే చర్చిలు తర్వాత రాజకీయ నాయకులైతే అడ్డుపడడం అయితే జరిగింది చాలా అయితే. అయితే అన్నీ కష్టాలు పడినా గూడా ఇబ్బందికరంగా ఉన్నాయి సీన్స్ కొన్ని. అన్నీ ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పేసి, మీరైతే సినిమా అయితే చూడండి ఖచ్చితంగా అని చెప్పేసి, చాలా ఇంటర్వ్యూలో అయితే సందీప్ రెడ్డి వంగ అయితే చెప్పిండ్రు. నేను ఏ సినిమా తీసినా నాకు ఇది కాకపోతే నేను హాలీవుడ్‌కి వెళ్తా, లేకపోతే బాలీవుడ్‌కైతే వెళ్తా,
లేకపోతే హాలీవుడ్‌కని వెళ్తా, లేకపోతే మలయాళం, కూచిపూడి ఇవన్నీకైతే నేను వెళ్ళేసి వస్తా అని చెప్పేసి అయితే సందీప్ రెడ్డి వంగన అయితే చాలన్న ఇంటర్వ్యూలో అయితే చెప్పిండు. ఫస్ట్ 'అర్జున్ రెడ్డిది' తీసినాక దగ్గర దగ్గర ఫస్ట్ మొత్తం టోటల్ వచ్చేసి 50,00,00,000 అయితే కరెక్ట్ అయితే కలెక్ట్ చేసింది. ఇది నంబర్ 1 సినిమా అయితే నిలిచింది మనకైతే. 'అర్జున్ రెడ్డి' సినిమా అయితే ఇప్పటి వరకు కూడా చాలా మంది అయితే మర్చిపోని సందర్భాలు కూడా ఉన్నాయి. మూవీ ఎన్ని సార్లు చూసినా మాత్రం బోర్ అయితే కొట్టదు. అలాంటి సీన్స్ అయితే పెట్టిండు మన సందీప్ రెడ్డి వంగన అయితే. ఇంక నెక్స్ట్ అది అయిపోయినాక మనకు 'కబీర్ సింగ్' సినిమా అయితే తీసిండ్రు అక్కడ వెళ్ళేసి. ఆ మూవీ గూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఆడింది. దీనికన్నా డైలాగ్స్ దాని డబుల్, ట్రిపుల్ అయితే రాసిండు మనకైతే సందీప్ రెడ్డి వంగన్న. అది చాలా అయితే కంప్లీట్ అయిపోయినాక చాలా సినిమా అది గూడా బాలీవుడ్‌లో బానే ఆడిందని చెప్పవచ్చు. కానీ అది నెక్స్ట్ లెవెల్ అయితే కలెక్ట్ చేసింది. ఆ తర్వాత మనకు ప్రొడ్యూసర్స్ అయితే చాలామందయితే సందీప్ రెడ్డి వంగన్ అయితే వచ్చి చాలామందయితే ఆడ ఆహ్, కలవడం అయితే జరిగింది. మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ చేద్దాం ఏదైనా మూవీ అని చెప్తే, అవన్నీ పక్కన పెట్టేసి నాకు నచ్చిన సినిమా నేను తీస్తాను. నాకు నచ్చిన స్టోరీ పరంగా నేను రాస్తా అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి మనకైతే 'ఎనిమల్' మూవీ అయితే తీయడం అయితే జరిగింది. ఈ మూవీ పరంగా అయితే మాత్రం దీనిలో స్క్రీన్ ప్లే, డైలాగ్స్, యాక్షన్ సీన్స్, గన్ షాట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే పెట్టిండని చెప్పుకోవచ్చు. నాకు తెలిసినవరకి అన్న కెరీర్ మార్చిందంటే మాత్రం 'ఎనిమల్' మూవీ, 'అర్జున్ రెడ్డి' మూవీ అని చెప్పొచ్చు. మన తెలుగు ఇండస్ట్రీకొచ్చినాక ఆ మూవీలాగా తీయడం ఏ మూవీ అయితే సాధ్యం కాదు. ఏ డైరెక్టర్ కూడా సాధ్యం కాదు. చిన్న చిన్న కాన్సెప్ట్‌లు కూడా కాదు. చిన్నవి చిన్నవి కూడా స్క్రిప్ట్‌లా మనకైతే కనిపిస్తుంటాయి. ఆడ డైలాగ్సు లాస్ట్‌ల క్లైమాక్స్‌ల అసలు వెన్నెముక వణుకు పుట్టేయడం అంటారు కదా! అలాంటి సీన్స్ కూడా పెట్టిండు మనకు సందీప్ రెడ్డి అన్న. అయితే ఈ సినిమాలో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇప్పుడు ఈ సినిమా 2 సినిమాలకి ఇట్లా తీస్తే మనకు 'స్పిరిట్' మూవీ ఎలా తీయబోతున్నారో ఒకసారి ఊహకే అంతు చేసుకోవాలి. అలాంటి సీన్స్ అయితే పెట్టిండంట మనకైతే. ఆ డైలాగ్ ఫస్ట్ టైమ్ అయితే నేను తెలుగులో రాయబోతున్నా స్టోరీ బ్యాంకు. డైలాగ్స్ తెలుగులో రాయబోతున్నా నెక్స్ట్ లెవెల్ అయితే తీస్తా అని చెప్పేసి అయితే చాలా అయితే ఇంటర్వ్యూలో అయితే చెప్పిండు మనకైతే. ఇది ఒక పోలీస్ కాప్ తోటి సిన్సియర్ పోలీస్ అయితే కాప్ తోటి అయితే నడవబోతుంది సినిమా. ఇదైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుందని చెప్పేసి అయితే చాలా కాన్సెప్ట్‌ని అయితే చెప్పిండ్రు. అన్న అయితే చాలా కష్టాల్లో కూడా అయితే ఇండస్ట్రీకి అయితే రావడం అయితే జరిగింది. చానా చోట్ల బాధలు ఇప్పించి, అనుభవించి అయితే చాలా కష్టాలైతే పడి రావడం అయితే జరిగింది. నాకైతే ఇంతమంది డైరెక్టర్‌లో ఏ డైరెక్టర్ ఇష్టమంటే నేను 'సందీప్ రెడ్డి వంగనే' చెప్తాను ఏంది. తెలుగు ఇండస్ట్రీలో అయితే అందరూ కష్టాలు పడి ఉంటారు గాయ్స్ నాకైతే అనిపిస్తది. కానీ 'సందీప్ రెడ్డి' అన్న వంక కష్టాలంతా ఏ డైరెక్టర్ అయితే కష్టపడే ఉంటాడో నాకు తెలిసి నాకు. అలాంటి కష్టాలైతే ఎక్స్‌పర్ట్ చేసి వచ్చింటాడు మనకైతే. రాజమౌళి సార్ గూడా చెప్పాలంటే రాజమౌళి సార్ గూడా చాలా అయితే కష్టాలైతే ఉన్నాయి. ఆయన గూడా ఒక బయోగ్రఫీ అయితే నేనైతే మాట్లాడబోతున్నా. ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియో అయితే మీకు రేపు కాకుండా ఎల్లుండి ఒక వీడియో అయితే రాబోతుంది. 29థ్ రోజైతే ఎస్ఎస్ రాజమౌళి గారిది వీడియో అయితే రాబోతుంది. ఆయన ఎన్ని కష్టాలు పడ్డారనేది నేనొక వీడియో అయితే చేసి పెట్టబోతున్నా మీరైతే. ఖచ్చితంగా అయితే ఆ వీడియో నచ్చుతదని నేనైతే అనుకుంటున్నా. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తది. మన 'రావణ్ ఫర్ యూ' ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ చాలా అంటే నేను తీసాం. మీ ఒక్క స్ కొంత సబ్స్క్రైబర్స్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానెల్ అయితే సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.